హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గోదావరి గోరుముద్ద ఛానల్. ఈరోజు నేను మీకు గోదావరి సైడు బాగా ఎక్కువగా అందరూ ఇష్టపడే చికెన్ చిక్కుడుగాయ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నాను. దీనికి ఎక్కువగా పదార్థాలు అనేవి అవసరం లేదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆనియన్ వేసుకొని దాన్ని బాగా లిటిల్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగాలంటే మనకు తెలిసిందే కదండీ! సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ యాడ్ చేసి దాన్ని బాగా కొంచెం మగ్గించుకోవాలండి ఆనియన్స్‌ని. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత ఎక్కువ వేస్తే నాన్ వెజ్ కర్రీస్కి అనేది అంత టేస్ట్ వస్తుందండి. సో నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే మీరు అస్సలు కొనకండి. ఎందుకంటే అసలు ఒరిజినల్ అనేది అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్లో అసలు బయటే దొరకట్లేదండి, అన్నీ ఫేక్. సో స్వచ్ఛమైంది ఇంట్లోనే తయారు చేసుకోండి. నేను ఇందులోకి కొంచెం కరివేపాకు, టమాటో అండ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నాను, టమాటాలు 2 తీసుకున్నాను, ఆనియన్స్ కూడా నేను 2 తీసుకున్నానండి. నేను ఒక 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులోకి పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కరెక్ట్ కొలతలండి ఇవి మాత్రం నేను చెప్పింది. మీరు వీడియో చూడలేని వారు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నా వీడియోకి లైక్ చేసేసి డిస్క్రిప్షన్లో నేను కొలతల ప్రకారం ఇస్తానండి. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చదివేయండి. ఇందులోకి కొంచెం టమాటా అనేది మగ్గిన తర్వాత నేను చికెన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఏ నీళ్ళు ఇందులోకి నేను అస్సలు యాడ్ చేయట్లేదండి. ఓన్లీ చిక్కుడుగాయలు అండ్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో మాత్రమే కుక్ చేయబోతున్నాను. చికెన్లో నుంచి ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత నేను నీళ్ళు బాగా వెచ్చబెట్టిన తర్వాత అందులో చిక్కుడుగాయలు అనేవి యాడ్ చేశానండి. ఎక్కడన్నా చిన్న పురుగు కానీ లేకపోతే మందులు కానీ చల్లి ఉంటే ఈ హాట్ వాటర్లో నానబెట్టుకున్న చిక్కుడుగాయల నుంచి పోతుందండి. ఒక 5 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత వాటిని ఇలా వాష్ చేసి నేను వేసేసుకున్నానండి కర్రీలోకి. ఈ చిక్కుడుగాయ నుంచి కూడా నేను చెప్పిన విధంగా వాటర్ అనేవి ఊరుతాయండి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉడుకుతుందండి. చూసారా ఎంత వాటర్ అనేవి లోపల వచ్చినాయో. అందులోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, ఒక 3-4 స్పూన్స్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేస్తేనే కర్రీ చాలా అవుతుంది కదండి. చిక్కుడుకాయలు ఇంకా చికెను కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఇందాక నేను సాల్ట్ వేసాను కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశానండి. చూసారా వాటర్ అనేవి లోపల నుంచి ఎలా ఊరుతున్నాయో. మీరు మీడియం ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్ పెడితే మాత్రం వాటర్ అనేవి త్వరగా ఇంకిపోయి కూర అనేది మాడిపోతుంది. కాబట్టి ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి బాగా తిప్పేయండి. ఇది మనం కొంచెం సిమ్లో పెట్టేసి బాగా తిప్పేయండి. ఎందుకంటే మసాలాలు అనేవి బాగా అవ్వాలి కాబట్టి. నేను కొరియాండర్ నా దగ్గర లేక కొత్తిమీర వేయలేదండి. మీకు కొత్తిమీర ఉన్న వాళ్ళు ఫ్రెష్ లీవ్స్ది వేసుకోండి. నేను దీనికి మంచి అరోమా తేవడం కోసం కొంచెం కసూరి మేతిని ఇలా మంచి పౌడర్ చేసి వేసుకున్నాను చేత్తో నలిపి. చాలా కమ్మగా ఉండే చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నేను మా ఆయనకి ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి ఎలా ఉందో మా ఆయనకి నేను రివ్యూ కోసం వీడియో చూడండి కంపల్సరీ. ఏమండి, చికెన్ చిక్కుడుకాయ కూర మీ ఫేవరెట్ కదా, అందుకే ఈరోజు చేశాను. వావ్! ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ దేర్. ఫస్ట్ అటెంప్ట్లోనే అచీవ్డ్. వావ్! ఒక ఒంగోలు అమ్మాయి వచ్చి గోదావరి రెసిపీని అంత త్వరగా పట్టేసి మా స్టైల్లోనే ఎగ్జిక్యూట్ చేయడం వెరీ గ్రేట్. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ ఫ్లేవర్ వచ్చేసింది.
చాలా బాగా వచ్చింది. అత్తయ్య చేసిన దానిలాగే ఉంది. చైల్డ్హుడ్ రెసిపీ. నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని చెప్పు. గోరుముద్ద అంటే నీ గోరుముద్ద నా గోరుముద్ద ఇంతకీ నీ ఛానల్ పేరు? మా అమ్మ చేతి మీ అమ్మ చేతి ఇద్దరి గోరుముద్ద, మన ఇద్దరి గోరుముద్దలు కాదు ఇవి. వాళ్ళ ఏన్షియంట్ రెసిపీస్ని నేను ప్రిజర్వ్ చేస్తున్నాను ఈ వీడియోల నుంచి. కాదు, మోడర్న్ గోరుముద్ద నా గోరుముద్ద కూడా. మా ఆయన బిర్యానీ మాత్రం చాలా అద్భుతంగా చేస్తారండి. నెక్స్ట్ టైం మా ఆయన వండింది పెడతాను మీకు.